బాలయ్య బాబుని చూసి ఇప్పటికైనా ఇతర హీరోలందరూ కూడా గుణపాఠం నేర్చుకుంటారా అని చెప్పేసి సోషల్ మీడియాలో అఖండ 2 సినిమా పట్ల కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఏ పరంగా బాలయ్య బాబుని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి ఎందుకోసం ఈ విధంగా అంటున్నారు? సో ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద సినిమాలంటే పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి మాకు ఇంత ఖర్చు పెట్టాం, ఇంత టికెట్ రేట్ కావాలి అని చెప్పి ప్రతి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అనమాట. సో మన తెలుగు సినిమాల్లో చాలా బాగా ఎక్కువైపోయింది. మాకు ఇంత రేట్ కావాలి, దాదాపు 1000 రూపాయలు కూడా మొదటి చోట టికెట్ అయితే పెడుతున్నారు అనమాట. మరి గత సంవత్సరం ఇదే రోజున పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు 1000 రూపాయలు పర్మిషన్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ దేవరా, గేమ్ చేంజర్ వీటికి 800 రూపాయల చొప్పున టికెట్ రేట్లు ఇచ్చారు. సో మరి ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాకి కూడా 600 రూపాయల హైక్ అయితే ఇచ్చారనమాట ఏపీ గవర్నమెంట్, అలాగే తెలంగాణ గవర్నమెంట్. సో మరి బాలకృష్ణ గారు మాత్రం వీళ్ళందరికీ భిన్నంగా అంటే ఇచ్చిన టికెట్ రేట్లో నుంచి ఒక 20% ఏదైతే ఉంటుందో అది మేము గవర్నమెంట్కి ఇస్తాము అని చెప్పి ఆ కమిట్మెంట్ మీద ఆయన అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో అంటే సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ గారి నిర్మాతలు వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ దగ్గర జీవో ఈ పరంగా తెచ్చుకున్నారు. అయితే సినిమా మాత్రం కొద్దిగా పోస్ట్ పోన్ అవుతుందన్నమాట. కొన్ని ఏదో కోర్టు కేసెస్ వల్ల సినిమా ఆలస్యం జరగడం జరుగుతుంది. సో మరి టికెట్ రేట్లు మాత్రం 600 చేసుకోవచ్చు, అలాగే మామూలు షోస్ మాత్రం 50 రూపాయలు, 75 రూపాయలు అట్లా పెంచు చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట. సో ఏపీలో ఫుల్గా బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ ఈ కోర్టు ఇష్యూ వల్ల తెలంగాణలో ఫుల్గా బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. సో మరి డిసెంబర్ 5 సాయంత్రానికి అంటే ఈరోజు సాయంత్రానికి కంప్లీట్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ రోజు కనుక సినిమా రిలీజ్ కాకపోతే మళ్ళీ డిసెంబర్ 12కి రిలీజ్ అయితే పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. సో మరి ఈ రిలీజ్ చిక్కుల్లో సినిమా ఉంది, ఒక పక్కన టికెట్ హైక్ అని కొంతమంది ఇట్లా ట్రాల్స్ చేస్తున్నారు, కొంతమంది సినిమా రిలీజ్ అవ్వట్లేదని పండగ చేసుకుంటూ అదొక రకంగా మాట్లాడుతున్నారు అనమాట. బట్ ఇవన్నీ దాటుకుని మరి బాలకృష్ణ గారు హిట్ కొడతారు, సినిమా రిలీజ్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ అయితే థియేటర్ల దగ్గర బారిలు తిరుగుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఈ టికెట్ల హైక్ విషయంలో దీంట్లో బాలయ్య బాబుని చూసి వేరే హీరోలు ఏం నేర్చుకోవాలి అసలు? అంతే, ఇప్పుడు ఆ టికెట్ రేట్ ఇచ్చారంటే సరిపోయిందా? మన పని అవ్వగానే అటు వదిలేయడం కాదు. సో మనకు వచ్చిన సంపాదన నుంచి ఒక 20% వాళ్ళకి ఇస్తే దానివల్ల ఏదన్నా మేలు జరుగుతుంది. అది కూడా గవర్నమెంట్ కాదు, ఓన్లీ అంటే సినిమా ఇండస్ట్రీ సంక్షేమం కోసం, అంటే కార్మికులకు. అదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే సినిమాలో పనిచేసే వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇబ్బందులైనా, సో ఆ కార్మికులు ఉంటారు వాళ్ళ కోసం అంత మొన్న ఒకసారి కార్మికుల మీటింగ్ కదా పెట్టారు రేవంత్ రెడ్డి గారు. సో దాంట్లో వాళ్ళు హామీ ఇచ్చారు, నేను గవర్నమెంట్ జీవో ఇస్తే అంటే సినిమా రేట్లు పెంచితే అందులో నుంచి 20% ఎంతో వాళ్ళతో మాట్లాడి నేను ఇప్పిస్తానని చెప్పి ఆయన చెప్పారనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్న డెఫిసిట్స్లో నుంచి వాళ్ళు తీసి ఇవ్వాలంటే కష్టం. సో ఈ రకంగా అయితే వాళ్ళ అమౌంట్ వాళ్ళకే వెళ్తుంది కాబట్టి సినిమా టీం వాళ్ళు పే చేయకపోయినా కూడా తర్వాత టికెట్ మీద వచ్చే డబ్బుల నుంచి పే చేయొచ్చు అని ఒక థాట్ అయితే వచ్చారనమాట. సో ఈ ఐడియా బాగుందని వాళ్ళంతా కార్మిక సంఘాలు కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో అట్లానే ఆ కార్మిక సంఘాలందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అఖండాతో మరి బాలయ్య బాబు గారు మొదలెట్టారు. సో మరి ఆయన ఒప్పుకున్న విధంగా రేపు వచ్చే పెద్ద సినిమాలు సంక్రాంతికి చిరంజీవి గారిది ఉంది, ప్రభాస్ గారిది ఉంది. సో ఇలా పలు సినిమాలన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇదే ట్రెండ్ని కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా కార్మికులు కూడా వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో వాళ్ళకి వచ్చే డబ్బులతో కుటుంబాన్ని గడపడం కష్టంగా ఉందని వాళ్ళైతే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ నుంచి వచ్చే ఆదాయం వాళ్ళ దేనికి ఉపయోగిస్తారు, అది ప్రాపర్గా ఉపయోగిస్తే హ్యాపీగా, మధ్యలో దళారులు ఉండే ఎవరన్నా తింటే దానికి మరి ఎవరు చేసేదేం లేదనమాట. సో మరి అంతకుముందు తమిళనాడులో చూసుకుంటే విశాల్ గారు ఆయన ప్రతి టికెట్ మీద ₹1 రైతులకు ఇస్తా అని చెప్పారు. సో అక్కడ అది ట్రెండ్ సెట్టింగ్ అయితే ఇక్కడ బాలయ్య గారు మాత్రం కార్మిక సంఘాలకి తన సినిమాతో మొదలుగా అది పెట్టడం అది నిజంగా ట్రెండ్ సెట్టింగ్ అనమాట. సో మరి ఆయన చూసి ఖచ్చితంగా ఇతర పెద్ద హీరోలు, పెద్ద సినిమా ప్రొడక్షన్లు ఎవరైనా సరే నేర్చుకుని ఇంకా హైక్ కోసం వెళ్ళినప్పుడు ఇది కూడా ఆ 20% 15% ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఇస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళ హైకులు కూడా వాళ్ళకి వస్తాయి అనమాట.